ఈ మధ్య వీడియోలో ఎక్కడ చూసినా కొబ్బరి రైస్ తెగ చేస్తున్నారు కదండీ! నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. అసలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట కోకోనట్ రైస్ ఇంత టేస్టీగా ఉండిద్దని. సో, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని కొంచెం ఇలా బ్రేక్ చేసేసుకొని వాటర్ అది సెపరేట్ చేసేసుకొని ఈ కొబ్బరికాయ ముక్కల్ని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. కొబ్బరి ముక్కలన్నీ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాగా స్పాచులాతో ఈ విధంగా కొబ్బరి పాలు అనేది సెపరేట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా కొబ్బరి పాలు సెపరేట్ చేసుకున్నాక 1 కప్ దాకా ఫ్రెష్ క్రీమ్, 1 కప్ దాకా కండెన్స్డ్ మిల్క్ వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నాక కొబ్బరి చిప్ప ఉంది కదండి, అందులో ఈ మిల్క్ అంతా వేసేసుకొని సిల్వర్ ఫాయిల్తో కానీ బటర్ పేపర్తో కానీ కవర్ చేసేయండి. మిగతా కొబ్బరి పాలని వేరొక బాక్స్లో వేసేసుకొని బటర్ పేపర్తో కవర్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అవనిస్తే సూపర్ టేస్టీ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.